కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జనాలలో ఎంతో ప్రేరణ నింపుతూ అందరినీ కూడా కలుపుకుంటూ ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి తోడ్పాటు అవుతూ అందరికీ హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్తున్న ఏకైక ఆర్గనైజేషన్ బ్రైట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అండి. సో ఈ బ్రైట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా 3 కేటగిరీస్ మీద వర్క్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్, సెకండ్ వన్ వచ్చేసి హెల్త్, అండ్ థర్డ్ వన్ ఇస్ లీగల్. సో ఈ 3 కార్యక్రమాలు చేస్తూ జనాలలో చైతన్యం నింపుతూ జనాలకు తోడ్పాడవుతూ జనాలకు హెల్ప్ చేస్తూ ముందుకు సాగుతున్న ఏకైక ఆర్గనైజేషన్. అలాగే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఒక 2 నిమిషాలు బ్రైట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. సో మీరు మెంబర్స్గా జాయిన్ అయిన తర్వాత మీకు ప్రతి ఒక్కటి కూడా ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలా వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది దాని మీద కూడా దీర్ఘంగా మీకు ప్రతి ఒక్క మీటింగ్లో మీకు తెలియపరుస్తామండి. సో ముందుగా ఇటువంటి ఆర్గనైజేషన్లో మీరందరూ కొత్త మెంబర్స్గా జాయిన్ అవ్వడం మాకు నిజంగా కూడా ఎంతో గర్వకారణము. మాకు నిజంగా కూడా we feel very proud and happy that you are all of becoming one of the member and one of the part of the organization, and we really hats up to you all because of becoming a member of our organization. So ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందుగా నేను బ్రైట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో మలిక్ సార్ గారికి వేదిక మీద అలంకరించాల్సింది కోరుతున్నాను. ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై యువర్ సీట్ ప్లీజ్. మా ప్రెసిడెంట్ గారు ఎల్లప్పుడూ చెప్తుంటారండి, ఇక్కడ పదవులు పేరుకు మాత్రమే, అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మనం విజయం సాధించగలమని చెప్పేసి ఈ ప్రేరణతో మాకు ముందుకు తీసుకెళ్తుంటారు. ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, మెంబరు ఇవన్నీ కూడా పేర్లకు మాత్రం మనంతకు మనం నిర్ణయించుకొని పెట్టుకున్న వీటి మా ప్రోటోకాల్ మాత్రమే. కానీ నిజమైన యూనిటీ ఎప్పుడు ఉంటుంది ఇట్లా అంటే కలిసికట్టుగా అందరం చేయి కలిపి ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే మనం విజయం సాధించగలమని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు ఈ ప్రేరణతో మాకు ఎప్పుడు ముందుకు తీసుకెళ్తుంటారు. ఇటువంటి ప్రేరణకు ఇటువంటి ప్రెసిడెంట్ మనకు ఉన్నందుకు నిజంగా కూడా మేము ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ప్లీజ్ గివ్ బిగ్ క్లాప్. అలాగే నెక్స్ట్, సో మా ఆర్గనైజేషన్కి ఒక సైనికుడు లాగా లేక ఒక ధర్మయోధులాగా అలాగే మీడియా పార్ట్నర్ లాగా ప్రతిసారి మాకు బూస్టింగ్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మాకు ఒక కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఏకైక మా వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ప్లీజ్ సార్, గివ్ బిగ్ అండ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మా ఆర్గనైజేషన్లో సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, మెంబర్స్ గారు ఉన్నారు. కానీ ఈనాటి కార్యక్రమానికి డయాస్ మీద కూర్చునే రూపొందించుకున్నాం కాబట్టి మా ఆర్గనైజేషన్కి దిశ నిర్దేశం ఎలా ముందుకెళ్ళాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయకూడదు, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదు, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత మెయింటైన్ చేస్తున్నాం, బ్యాలెన్స్ ఎంత లేదు, ప్రతి ఒక్కటి కూడా చాకచక్యంగా నీట్గా. రసూల్ ఖాన్ సార్ కూడా వచ్చారండి. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ఎస్, మా ముగ్గురు మహారాజులకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి సో ఇందాక చెప్పామండి మీకు మా ముఖ్య కార్యాచరణలు ఏంటి, మా వర్క్ ఏంటి. సో ఎక్కువ టైం తీసుకోకుండా సో ఒక్కొక్క నిమిషంలో అయిపోగొట్టి సో కొత్త బట్ అది ఆన్ పేపర్ రావడం కోసము అక్టోబర్, నవంబర్ నుంచి కొంత జనాలను గ్యాదర్ చేసుకోవడం కానీ, మా బైలాస్ని మేము అనుకోవడం కానీ, దీనికి ఎవరైతే సూటబుల్ అవుతారో అని చెప్పడం కానీ, సో ఇదంతా ప్రయత్నం అన్నది దాదాపు ఒక 2 నెలల నుంచి మా సెక్రటరీ జహంగీర్ గారు దగ్గర ఉండి అది చెప్తారు కదా, ఏరుకొని కోరుకొని తీసుకొని వస్తారని, ఆ విధంగా మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. రీజన్ ఏమంటే ద మెయిన్ రీజన్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎందుకు బ్రైట్ వెల్ఫేర్ ఫౌండేషన్ మేము స్థాపించాల్సి వచ్చింది, దాని వెనకాల ఏం రీజన్ ఉంది, ఎందుకు ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం అనే దానికి 4 ముక్కలు చెప్తాను. ద మెయిన్ రీజన్ ఈజ్ ఎడ్యుకేషన్. ఆల్మోస్ట్ ఆల్ మనం చుట్టూ ఉన్న కమ్యూనిటీస్ అన్నీ కూడా కర్నూలులో లిటరసీ రేట్ అన్నది చాలా తక్కువ ఉంది. కొంతమంది 5th, 6th క్లాస్తో ఆపేస్తే, కొంతమంది 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్, డిగ్రీ. ఒకవేళ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి,
మనకు తెలిసిండేది రెండు స్ట్రీమ్లు, 2 స్ట్రీమ్లు మాత్రమే తెలుసు. ఐదర్ ఇంటర్ చేసిన తర్వాత ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేయడము, లేదంటే బైపీసీ తీసుకొని మెడిసిన్ చేయడము. మెడిసిన్ అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఇంజనీరింగ్కి వెళ్ళిపోవడము. సంవత్సరానికి 4 లక్షల మంది ఇంజనీర్లు ఏపీ నుంచి తయారైతే దాంట్లో ఎంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు. లైవ్ ఎగ్జాంపుల్స్ మా దగ్గర కొన్ని వచ్చినాయి. మా దగ్గర బీటెక్ ప్లస్ ఎంటెక్ చేసి ఎంసీఏ చేశాడు ఒక అబ్బాయి. 8,000 రూపాయలు చేసుకున్నారు అన్నొకటి. సో మనకు ఫస్ట్ స్ట్రీమ్ ఏముందంటే మనకు ఎడ్యుకేషన్కి సంబంధించి కరెక్ట్ గైడెన్స్ లేదు. రెండోది ఎడ్యుకేషన్కి తగినటువంటి గుర్తింపు లేదు. గుర్తింపు ఉన్నా తగిన జాబ్ దొరకడం లేదు. జాబ్ దొరికినా సాటిస్ఫైడ్గా వాడు పని చేసుకోలేకపోతున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఫ్యామిలీ సమస్యలు, పిల్లల సమస్యలు, వాళ్ళకి ఏ విధంగా చదివించాలి, ఇది ఒక మేజర్ ప్రాబ్లం మేము కనుక్కున్నాం. మేము రీసెర్చ్ చేసి తెలుసుకోండి. రెండో మేజర్ ప్రాబ్లం వచ్చేసి వైద్యం. మనిషికి కరెక్ట్ వైద్యం అందడం లే. జనరల్ హాస్పిటల్కి పోతే కరెక్ట్గా పట్టించుకునేటోళ్ళు లేరు, కరెక్ట్గా మెడిసిన్ ఇచ్చేటోళ్ళు లేరు. వాడికి ఎక్కడికి వెళ్ళాలి, బ్లడ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, టెస్టులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకవేళ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇస్తున్నానో, ఇంకొక పథకమో, ఇంకోటి ఏదన్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనో ఏదో ఒకటి ఇచ్చినప్పటికీ వాడికి చివరికి వాడికి అందే లోపల ఎట్లయిపోతుందంటే మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి లాస్ట్ వరకు ఇబ్బంది పడే పరిస్థితి. మా ఆఫీస్ ఎదురు ఒక తను ఉన్నాడు, ఆయన టైలర్ షాప్. మంచిగా ఉన్న అమ్మాయి జీవితము వీళ్ళ కోసం ఆమె అంకితం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ సిస్టర్కి ఏమన్నా చూడాలంటే ఈ అమ్మాయి చూడాలి, లేదా వాళ్ళ ఫాదర్కి వండి పెట్టాలంటే ఈయననే వండి పెట్టాలి, ఈ అమ్మాయి వండి పెట్టాలి. సో ఈ సరైన వైద్యం ఎందుకు అందడం లేదు? గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ చెప్తుంది, చెప్పడానికి ఏమో ఈ విధంగా వైద్యం అందిస్తాము, ఫ్రీ క్యాన్సర్కి ఇక్కడ ఫ్రీ ఉంది, దానికి అక్కడ ఉంది, ఎన్నో రీల్స్లో దాంట్లో దీంట్లో చూస్తుంటాం మనం. బట్ కరెక్ట్గా చెప్పాలంటే ఆ వైద్యం అనేది అందడం లేదు నిజానికి. సో ఇది మాకు కొంచెం ఈ విషయం కొంచెం ఆలోచింపజేసింది. దీనిపైన ఏదైనా కొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది. 100కు 100 మందికి కాకపోయినా 100లో ఒకరికైనా ఏదైనా కొంచెం గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏమైనా అందేటట్లు చేస్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో దీంట్లో మెడిసిన్ అనేది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాం. తర్వాత అతి పెద్ద సమస్య ఏమంటే ఈ సమస్యలో చాలామంది చిక్కుకోరు. బట్ చిక్కుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. చట్టం ఏదైనా ఒక పోలీస్ కేసులోనో, ఏదైనా ఒక సివిల్ కేసులోనో, ఏదైనా ఒక చిన్న ఇష్యూలోనో ఇరుక్కున్నాడు అనుకోండి, దాదాపుగా న్యాయం అనేది కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కమర్షియల్ అడ్వకేట్స్ మాదిరి కాదనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. కర్నూలులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసేటటువంటి అడ్వకేట్స్ నెంబర్ 0. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరు చేయడం లేదు. పన్ను ఎక్కువ వేస్తుంటాడు, పన్ను కట్టకపోతే ఈ విధంగా చేస్తామంటూ ఉంటాడు. బ్యాంక్స్, ఫైనాన్షియల్ కంపెనీస్ సతాయిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్కి కోర్టు పోవాల్సిన పని లేదు. పర్మనెంట్ లోకతలకు వెళ్ళారంటే అక్కడ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే కూర్చోబెట్టి మాట్లాడి 21 డేస్లో క్లియర్ అప్ చేస్తారు. సో వీటిని పాపులరైజ్ చేయడము, వీటిని జనాల్లో తీసుకొని పోవడం, ఎప్పుకొని ఓన్లీ సెలెక్షన్ ప్రకారం, నాట్ ఎలక్షన్, సెలెక్షన్ ప్రకారంగానే ప్రెసిడెంట్గా ముందుకు బాధ్యత ఇచ్చి ఆ బాధ్యతను నడిపించి నా మీద నమ్మకం పెట్టినందుకు 1 ఇయర్ ఆఫ్ ఈ బ్రైట్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రోగ్రాంలో మేము చాలా అద్భుతాలు చేయాలని చెప్పేసి అనుకున్నాం. కొన్నిటిని అచీవ్ చేసినాం. సో అట్లా అచీవ్ చేసిన వాటిలో మన యునాని కాలేజ్ ఎవ్రీ ఇయర్ 25 నుంచి 30 సీట్లు మిగిలిపోయాయి. 10 ఏళ్ళు అంటే 20x10 అంటే దాదాపు 200 మంది డాక్టర్లను కోల్పోయినాం. ఇప్పటికీ ఎవరో ఒకటి స్టేట్లో ఏదో ఒక మూలన ఉండడానికి ఆ సీట్ వేకెంట్ ఉందిరా బాబు అని తెలిస్తే వాడు వచ్చి జాయిన్ అయిపోతాడు కదా. సో ఆ 200 మంది డాక్టర్స్ని దాదాపుగా కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఈ ఇయర్ నుంచి మేము దాన్ని కొంచెం పకడ్బందీగా చూసుకుంటూ ప్రతిసారి సెట్ జరిగిన వెంటనే
ఎగ్జామ్ దాంట్లో సీట్లు ఏమి ఉన్నాయని చెప్పేసి మానిటర్ చేస్తూ చేసినాం. ఇది గ్రేట్ అచీవ్మెంట్ బరైట్ వెల్ఫేర్ ఫౌండేషన్. ఫస్ట్ ప్రోగ్రామ్ మేము చేసింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానివల్ల చాలామంది దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కూడా కొంచెము ఈ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలకు కలిగించాలి. చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి స్తోమత లేని వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళకు చేయాలి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసినాం. దానికి ముందుకు తీసుకొని పోవడానికి అడుగులు వేస్తున్నాం. తర్వాత ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం,